చద్దన్నం అండి. ఇది చూస్తుంటే మీకు తెలుసో లేదో, ఇదైతే చద్దన్నం. మన ఒంటికైతే చాలా చలువ చేస్తుంది. ఇది పాత కాలందండి. నాన్నమ్మలు అమ్మమ్మల వాళ్ళ కాలం నాటి రెసిపీ. ఇదైతే మనం వేడి అన్నం కంటే కూడా ఇది చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో ప్రోటీన్స్ హైగా ఉంటాయి, క్యాలరీస్ చాలా లోగా ఉంటాయి. మనం రెగ్యులర్గా తినే రైస్ కంటే కూడా ఇలాంటి చద్దన్నంలో మనకు 60% క్యాలరీస్ తక్కువగా ఉంటాయంటండి. అందుకోసమే అయినా సరే మనం ఇది తినాలి. వెయిట్ తగ్గించుకోవడానికైనా సరే ఇది చాలా మంచిది. వేడి చేసే వాళ్ళకైనా ఇది చాలా మంచిది. సో మనం లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నవనీత. ఎలా ఉన్నారండి అందరూ? మీరు ఎలా ఉన్నారన్న విషయం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే చెప్పాను కదండి ఫర్మెంటెడ్ రైస్. సో ఫర్మెంటెడ్ రైస్ కోసం ముందుగా మనం ఏం తీసుకోవాలి అంటే, మనము నైట్ మనం తిరిగిపోయిన తర్వాత మిగిలిన రైస్ ఉంటుంది కదండి, ఆ రైస్ తీసుకోవాలి. సో మనం ఒక బౌల్లో తీసుకోవాలి. మీకు మీకు అవైలబుల్లో ఉంటే కుండలో చేసుకోవడం అయితే చాలా మంచిది. కుండ లేని వాళ్ళు ఇలా స్టీల్ బౌల్లో చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మనకు మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా, దాన్ని పొడిగా చేసుకోవాలి. ఇంకా మీకు కుదిరితే కొంచెం సాఫ్ట్గా మెత్తగా నలుపుకుంటే ఇంకా మంచిది. తెల్లారేసరికి చాలా మంచి టేస్ట్ వస్తుంది దానికి. సో మెత్తగా నలుపుకోవడానికి ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు పొడిగా చేసి వేస్తున్నాను. ఇదైతే మనం ఏ సీజన్లో అయినా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఎండాకాలంలో అయితే చాలా మంచిది. ఒకవేళ ఎండాకాలం వచ్చింది అంటే వీక్లీ ఒక 2 or 3 చేసుకోవడానికి ట్రై చేయండి. పొద్దున్నే ఏంటి పెరగన్నము అని అనుకోవాల్సిన అవసరం లేదండి. ఈ పెరగన్నం తినడం వల్ల మనకి ఎలాంటి నిద్ర రావడం లాంటివి ఉండవు. ఇంకా చెప్పాలంటే మనం ఇంకా యాక్టివ్గా కూడా ఉంటామండి. ఎందుకంటే క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మనకు నిద్ర రావడం లాంటివి కానీ, సుస్థి లాంటివి కానీ రావు. సో ఇప్పుడైతే మనం రైస్ తీసుకున్నాం కదా, ఆ రైస్లోకి మనం రైస్ మునిగేంత వరకు మంచినీళ్ళు తీసుకోవాలండి, మనం రెగ్యులర్గా తాగే వాటరు. ఇప్పుడు దాంట్లోకి గోరువెచ్చని పాలు పోసుకోవాలండి. ఒక పెద్ద కప్పు రైస్కి 1 కప్పు, మనం టీ తాగే కప్పుతోనే 1 కప్పు పాలు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గోరువెచ్చని పాలు వేసుకున్న తర్వాత దాంట్లోకి మనము పెరుగు ఎంతైతే తోడేస్తామో, పాలకు తోడేయడానికి పెరుగు ఎంతైతే వేస్తామో అంతే పెరుగు వేసుకోవాలండి. 1 స్పూను తోడు వేసేటంత పెరుగే వేసుకోవాలి. ఎక్కువ పెరుగు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ పెరుగు వేసుకుంటే పుల్లటి టేస్ట్ వస్తుంది మనకి. సో ఇప్పుడు దాంట్లోకి ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని స్లైసెస్ తీసుకొని వేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. కొందరికి పచ్చిమిర్చి తినడం చాలా ఇష్టం ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. అవన్నీ వేసి కలిపి కొంచెం మనం సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ ఇప్పుడు వద్దులే, రేపు మార్నింగ్ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుందాము అని అంటే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మనం టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. అంతే అండి. మనం రైస్ని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని నైట్ అంతా మనం అలా పక్కన పెట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తీసుకున్నామంటే చాలా హెల్దీ. మనం వేరే బ్రేక్ఫాస్ట్ ఏవైనా చేసుకుంటాం, రకరకాల బ్రేక్ఫాస్ట్లు చేసుకుంటున్నాం ఇప్పట్లో, కానీ ఆయిల్ లేకుండా మాత్రం ఏది చేసుకోవట్లేము. ఆయిల్ ఏదైనా సరే ఫర్మెంట్ చేసినవి అయితే మనకి హెల్దీ అని చెప్పేసి ఇడ్లీ లాంటివి తింటాం. అదే రైస్ని డైరెక్ట్గా ఫర్మెంట్ చేసుకొని తిన్నామంటే ఇంకా మంచిది. ఎలా ఉందండి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేసే వాళ్ళు అయితే చేయడం అయితే ఇంకా మంచిది. చిన్నపిల్లలకు కూడా మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసామంటే ఇది హెల్దీ ఫుడ్, వాడు కూడా తినడం నేర్చుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.